ఇక నిత్యం వందలాది వాహనాల రాకపోకలతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రం రద్దీగా మారుతోంది. ట్రాఫిక్ జామ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏ వాహనం ఎటువైపు నుంచి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రం వేగంగా అభివృద్ధి చెందుతోందా, రోడ్ల విస్తరణ మాత్రం జరగకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇరుకు రోడ్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రహదారులు ఇరుగ్గా మారాయి. దేవిచంద్ చౌక్, అశోక్ రోడ్, పాత బస్టాండ్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, సినిమా రోడ్తో పాటు శివాజీ, నేతాజీ చౌక్ ప్రాంతాల్లో 2 వీలర్స్, 4 వీలర్ వాహనాలతో వెళ్లాలంటే వాహనదారులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ ప్రాంతాల్లో వ్యాపార వాణిజ్య సంస్థలు కూడా ఎక్కువగా ఉండటంతో పట్టణ ప్రజలు ఏ వస్తువు కొనుగోలు చేయాలనుకున్నా ఇక్కడికే వస్తారు. ఇక్కడికి వచ్చిన వారు షాపుల ముందు వాహనాలు పార్క్ చేయడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. గతంలో మాస్టర్ ప్లాన్ పేరిట అధికారులు రహదారుల విస్తరణ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన దశాబ్దాలుగా మాస్టర్ ప్లాన్ అమలుకు నోచుకోవటం లేదు. పెరుగుతున్న జనాభాతో పాటు వాహనాల సంఖ్య కూడా గత దశాబ్దంతో పోల్చుకుంటే 4 పెరిగింది. పట్టణంలోని ప్రధాన ప్రాంతాల రహదారులు కూడా పెద్ద ఎత్తున ఆక్రమణకు గురయ్యాయి. ఫుట్పాత్లపై కూడా చిరు వ్యాపారులు కొనసాగుతుండటంతో అంబేద్కర్ కూడలితో పాటు శివాజీ చౌక్, గాంధీ చౌక్, నేతాజీ చౌక్ సర్కిళ్లలో రహదారులు మరింత ఇరుగ్గా మారాయి. ట్రాఫిక్ గురించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు చిరు వ్యాపారులు కానీ రోడ్ల మీద కానీ దాని సమస్యల వల్ల పబ్లిక్ చాలా తీవ్రంగా నష్టం జరుగుతున్నది. ట్రాఫిక్ అయితే ఏదైతే అవసరం ఉన్నాయో వాళ్ళకు చిరు వ్యాపారాలు వాళ్ళకి ఏదన్నా ఎక్కడన్నా జాగా చూపించి వాళ్ళకు ఏదన్నా పరిష్కరించాలా. మళ్ళా దీని గురించి ప్రజలకు తీవ్రంగా నష్టం జరుగుతున్నది. వాహనాల రాకపోకల మాట పక్కన పెడితే పాదచారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు కూడా అందుబాటులో లేకపోవడంతో షాపుల ఎదుట అడ్డదిడ్డంగా వాహనాలు పార్క్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సరుకుతో దుకాణాలకు వచ్చే వాహనాలు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లోడింగ్, అన్లోడింగ్లు జరపాలి. కానీ నిబంధనలు ఉల్లంఘిస్తూ లారీలతో పాటు ఇతర వాహనాలు పగటిపూట అన్లోడింగ్ చేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌక్ నుంచి వినాయక్ చౌక్, అటు నేతాజీ చౌక్, అన్ని చౌకుల ప్రాంతాల్లో, గాంధీ చౌక్ కానీ అశోక్ రోడ్ అన్ని ప్రాంతాల్లో ఈరోజు వీధి వ్యాపారులు, అదేవిధంగా తోపుడు బండ్లు రోడ్డుపైకి వచ్చి వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రజలు ఆ ప్రాంతంలో వెళ్లాలన్నా, వాహనాలు తిరగాలన్నా, నడుచుకుంటూ తిరగడమైనా చాలా ఇబ్బంది పడుతున్నారు, కష్టపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు దానిపైన స్పందించి ఈ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి శాశ్వత పరిష్కారం చూపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో నిత్యం విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఫుట్పాత్లు ఆక్రమించుకుని వ్యాపారాలు సాగిస్తున్న చిరు వ్యాపారుల కోసం ప్రత్యేక స్థలాలు కేటాయిస్తే ట్రాఫిక్ సమస్య కొంతమేర తీరే అవకాశం ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అధికారులు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.